ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. ట్రంప్ విధించే సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తున్నవి. ఈ మధ్య ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా దేశాలు కూడా విధించడం మొదలుపెట్టాయి. ఇక్కడ ట్రంప్ మెటల్ డ్యూటీలకు ప్రతిస్పందనగా కెనడా 20 బిలియన్లకు పైగా సుంకాలను విధించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్ మరియు అల్యూమినియం దిగుమతులపై అధిక సుంకాలను విధించిన తర్వాత కెనడా 20.7 బిలియన్లతో అమెరికా వాణిజ్య ఆంక్షలకు ప్రతీకారం తీర్చుకోనుంది. ఈ చర్య రెండు మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే కెనడా ఈ లోహాల యొక్క అగ్ర విదేశీ సరఫరాదారుగా తన స్థానాన్ని అమెరికాకు సమర్థించుకుంటుంది. మరియు ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% సుంకాలకు ప్రతిస్పందనగా కెనడా 29.8 బిలియన్ కెనడియన్ డాలర్లను అంటే 20.7 బిలియన్లను విలువైన ప్రతీకార సుంకాలను ప్రకటించనుందని కెనడా ప్రభుత్వం సీనియర్ అధికారి బుధవారం ఏపీ నివేదించింది. అమెరికా చర్య తర్వాత కెనడియన్ ప్రభుత్వం నిర్మాణాత్మక వాణిజ్య చర్య తీసుకుంటుందని అధికారి ధృవీకరించారు కూడా. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ ఈ ప్రకటన వచ్చింది. బుధవారం ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ కూడా తన సొంత ప్రతీకార చర్యలను ఆవిష్కరించింది. యుఎస్ పారిశ్రామిక మరియు వ్యావసాయిక ఉత్పత్తులపై కొత్త సుంకాలను విధించింది. ట్రంప్ పరిపాలన అన్ని ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం విధించాలని నిర్ణయించిన కొన్ని గంటల తర్వాత EU ప్రభుత్వం వేగంగా స్పందించింది. అమెరికాకు ఉక్కు మరియు అల్యూమినియం యొక్క అతిపెద్ద విదేశీ సరఫరాదారుగా అయిన కెనడా వైట్ హౌస్ యొక్క దూకుడు వాణిజ్య విధానాలకు కీలక లక్ష్యంగా మారింది. కెనడా ప్రభుత్వ ప్రతిఘటనలు రెండు సన్నిహిత మిత్ర దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు.